దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మధ్య ఎట్టకేలకు చర్చలు ముగిశాయి. దాదాపు 2 గంటల పాటు చర్చలు సాగాయి. దువ్వాడ సోదరుడు శ్రీధర్ ఎదుట డిమాండ్లు వినిపించారు. ఇక వాళ్ళు పెట్టిన డిమాండ్లన్నీ కూడా తన అన్నతో చర్చిస్తామని సోదరుడు శ్రీధర్ తెలిపారు. సమస్య పరిష్కారం అవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్ ఏం లేదు సార్, వాళ్ళు ఇప్పుడు అన్ని గారి తరపున నేను, అలాగే పక్క రాధా గారు, అలాగే దివాకర్ అడ్వకేట్ దివాకర్ గారు వాళ్ళ బంధువులు, అలాగే గిరిబాబు గారు, మేము నలుగురం కలిపి వాళ్ళు కొన్ని డిమాండ్స్ చెప్పడం నాకు చెప్పారు. కొన్ని విషయాలు అవన్నీ అన్ని గారి దృష్టికి పట్టుకెళ్తాను. మ్యాక్సిమం అవన్నీ అయ్యేటట్టు మరి భగవంతుడు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు చెప్తాను సార్. పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను సార్. వాళ్ళకి 4-5 డిమాండ్లు పెట్టారు సార్. చెప్తాను సార్, అన్ని గారితో మాట్లాడాక తప్పనిసరిగా మీకు చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను సార్. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు సార్. ఆ విషయాలు నేను ఇప్పుడు అన్ని గారితో మాట్లాడాక మీకు అన్ని విషయాలు చెప్తాను సార్. ఇమీడియట్ చెప్తాను, తప్పకుండా సహకరించాను. ఆత్మహత్యాయత్నం చేసిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్వెల మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ అపోలో ఆసుపత్రి బెడ్ పై నుంచి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాను కోట్లాది రూపాయలు డబ్బు చూశానని, చుట్టూ వందలాది మందిని చూశానని చెప్పింది. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మానని, కానీ మనుషుల్లో మానవత్వం ఉండదు, కేవలం మోసం మాత్రమే ఉంటుందని తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. కోట్ల రూపాయల డబ్బును చూశాను, నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పట్టుగా మిగిలిపోయాను. సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ లో ఎందుకు హెరాస్మెంట్ చేస్తారో తెలియదు. బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట. బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు. ఆ బ్లడ్ టెస్ట్ కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పాను. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది 0 వచ్చింది శాంపిల్. బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. దే కెన్ మ్యానిపులేట్ ద బ్లడ్ శాంపిల్ ఆల్సో. మీరు గుర్తుపెట్టుకోవాలని కొంచెం ఐ విజన్ త్వరగా తల ఇది ఉంది, క్లాట్ ఏదో ఎన్నిసార్లు చెప్పాలని ఇంకా మాటలు చెప్పడానికి కూడా నాకు మనసు ఇది లేదండి. ఆల్రెడీ చెప్పాను. ప్రెసెంట్ ఆరోగ్యం అంటే పర్వాలేదు, ఐ విజన్ కొంచెం త్వరగా ఉంది. హెడ్ కి ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ బ్లడ్ క్లాట్ అయింది, అది స్కాన్ చూస్తే తెలుస్తుంది ఏమైంది. యాక్సిడెంట్ తీరు చూస్తే చాలా పెద్ద యాక్సిడెంట్ గానే అయ్యింది, బట్ మీరు కొంత చిన్న గాయాలు మాధురి రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోతో దువ్వాడ కుటుంబం ఒక్కటవుతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇక అందరూ కలిసి ఆమెను ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు.